జాతీయ ఉపాధ్యక్షురాలు మనందరికీ అక్క మన పాలమూరు బిడ్డ అయినటువంటి శ్రీమతి డికే అరుణ గారికి బాబు ఆగండి బాబు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మీడియా మిత్రులకు ఉన్న కార్యకర్తలకు మరి నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుంది కొద్దిసేపు ముగిస్తా ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలాసేపు నుంచి అందరూ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు నేను మొన్న పాలమూరు వస్తే మా శ్రీనివాస్ రెడ్డి సాబ్ మీటింగ్ పెట్టిండు పైన పార్లమెంట్ మన బీజేపీ ఆఫీస్లో కిందికి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు నాకు విజ్ఞప్తి పత్రం ఇచ్చారు సార్ ఇది మీరు కౌన్సిల్లో రేస్ చేయాలి సార్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ సార్ అని చెప్పి వాళ్ళు వచ్చారు అంటే కరెక్టేనే అమ్మా కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సార్ మీరు ఎమ్మెల్సీ కారా సార్ మరి మా ఎమ్మెల్సీ ఎవరని వాళ్ళు అడుగుతున్నారు నన్ను నిజంగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లా నేను పాలమూరు జిల్లా కార్యకర్తలకు మేధావులకు పాలమూరు జిల్లాలో ఉన్న ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా వారికి నేను పాదాభినందనలు ఈరోజు ఇక్కడ నేను చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నన్ను మొట్టమొదటిసారిగా ఆశీర్వదించి రెండోసారి కూడా చాలా నేరోలో నేను ఓడిపోయినటువంటి విషయాన్ని ఉంది ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో ఒక భాగము కానీ గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు నేను 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను తరచుగా మహబూబ్ నగర్ వచ్చే మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు కార్యకర్తలతో నాకున్నటువంటి ఒక ఆత్మ అనుబంధం చెప్తున్నాను నేను చాలా దగ్గరతోనే అందరితో నాకు అనుభవం ఉందని చెప్పి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది నేను అధ్యక్ష అయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క సభలో మీరు కాదు సభగా స్వాగతించేది ఈవెన్ ప్రకృతి కూడా దేవుడు కూడా మనకు వాన ద్వారా మనం స్వాగతించే ఈ యొక్క భూమి ఏ మహబూబ్ నగర్ అయితే ఇక్కడ వానలు పడవు ఇక్కడ ఎప్పుడు కూడా ఎండిపోయి ఉంటాయి ఇక్కడ పంటలు పండవు అనేటటువంటి ఒక భూమిలో బ్రహ్మాండమైన వానలు పడతా ఉన్నాయి నిజంగా ఆ భగవంతుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను మంచి మనకు ఈరోజు సహకరించారు మనకి కార్యక్రమానికి రెండో విషయం వచ్చే వరకు మహబూబ్ నగర్ అనగానే ఈ వలసల ఒక జిల్లా అనేటువంటి పేరు గతంలో కేసీఆర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఇది వలసల జిల్లా ఇంకా వలసలు పోవని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాది ఇదే జిల్లా అని చెప్పారు నేను కూడా ఇక్కడి నుంచి వలసలు పోయిన ప్రయత్నం చేయాలని చెప్పారు కానీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వలసలు తగ్గలే మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాంబేకు చాలా బస్సులు పోతా ఉన్నాయి చాలా మంది ప్రజలు వలసలు పోతున్నారు ఇది తగ్గలేదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తాను మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఈరోజు మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి ఒక సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీది సమస్య బాధ్యత మీది ఇక్కడ ఉన్నటువంటి నెట్టంపాడు కానీ ఇక్కడ జూరాల కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న ప్రాజెక్టులు ఏది ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి ఆ పెండింగ్ ఏదో వర్క్స్ ఉన్నాయో పూర్తి చేస్తే సగం మహబూబ్ నగర్ కు పొలాలకు నీళ్లు అందుతాయి అని చెప్పే విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గుర్తు చేస్తాను